దొంగ ఓట్ల ప్రచారం సాగుతుంది. ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు దొంగ ఓట్లు వేసుకున్నారు. ఒక 19,000 ఓట్లు కూడా దొంగ ఓట్లు. ఎందుకంటే ఎక్కడెక్కడనో గ్రామాల్లో ఉన్న వాళ్ళ కూడా ఓట్లు కూడా ఇక్కడనే వేయించుకొని వాళ్ళు ఆ దాంట్లో గెలుస్తామని అనుకుంటారు. తప్పకుండా మేము ఎలక్షన్ ఆఫీసర్కి మా కేటీఆర్ గారు చెప్పారు. ఆ ఎలక్షన్ ఆఫీసర్ తప్పకుండా అది తొలగించాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. తొలగించకుంటే కూడా తప్పకుండా మంచి మెజారిటీతో సునీత మేడం గారు గెలుస్తున్నారు. దొంగ ఓట్లు ఉంటే ఎట్లా గెలిపిస్తారు మరి అట్లా దొంగ ఓట్లు ఉన్నాయి. ఆఫీసర్ గారికి, ఎలక్షన్ ఆఫీసర్ గారికి చెప్పారు కేటీఆర్ గారు. మా ఎమ్మెల్యేస్ అందరు కలిసి వాళ్ళు తొలగిస్తామని చెప్పినారు. తొలగించకుంటే కూడా ప్రజలు ఆ విధంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకం ఉన్నారు. ప్రజలు మొత్తం మనకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి అని తప్పకుండా సునీత మేడం గెలుస్తారు. అదేవిధంగా ఎంత మెజారిటీ అనుకుంటున్నారు? తప్పకుండా మా అంచనా ప్రకారం, ఎందుకంటే మేము ప్రతి బస్తీలో పోతున్నాము, మనం బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామంటే చూస్తే మనకు కనీసం ఒక 25 నుంచి 30 వేల మెజార్టీ అవకాశాలు ఉన్నాయి.